ముంబై పుణే హైవేపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ హైవే మీద వెళ్తూ ఉండగా ఒక ట్రక్ అక్కడ బ్రేక్ డౌన్ అవ్వడంతో ఇమీడియట్ గా అక్కడే ఆగిపోయింది. అయితే వెనక నుండి వస్తున్న కార్ స్పీడ్ గా రావడంతో ముందు ఆగిపోయిన ట్రక్ ని చూసుకోకుండా అదే వేగంతో అటు ట్రక్ ని ఢీకొనటం, ఆ కారు వెనక నుండి మళ్ళీ 16 కార్లు వేరే ఇతర వాహనాలు ఇవన్నీ కూడా స్పీడ్ ని కంట్రోల్ చేసుకోలేక హైవేపై ఒకదాన్ని ఒకటి ఢీకొట్టుకొని అలా ఒక లైన్ లో ఫామ్ అయిపోయాయి. దాదాపు 5 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 4 చనిపోయినట్టుగా తెలుస్తోంది. మనం విజువల్స్ చూస్తున్నాం. ఈ విజువల్స్ న్యూస్ మీకు చెప్పాలి కాబట్టి ఆ విజువల్స్ ని ప్లే చేస్తున్నాం. డిస్టర్బింగ్ విజువల్స్ ఉంటాయి, డూ వాచ్ ఇట్ కేర్ఫుల్లీ. మనం చూస్తున్నాం ఏ విధంగా అక్కడ టన్నెల్ లోపలికి ఎంటర్ అయ్యే టైంలో ఒక్కసారిగా కంటైనర్ వాహనం బ్రేక్ డౌన్ అయిపోయింది. అయితే బ్రేక్ డౌన్ అయిపోవడంతో ఇమీడియట్ గా అక్కడికక్కడే ఆగిపోయింది. వెనక నుండి వస్తున్న వాహనం కార్ ఏదైతే ఉందో ఆ కార్ చూసుకోకుండా అదే స్పీడ్ ని కంట్రోల్ చేసుకోలేక డైరెక్ట్ గా ఆ ట్రక్ ని కంటైనర్ ట్రక్ ని ఢీకొట్టింది. అయితే ఆ వెనక నుండి అలా ఇంకొక 15 కార్లు ఇతర వెహికల్స్ అన్ని కూడా అట్లానే ఒకదానికొకటి ఢీకొట్టుకొని ఈ ప్రమాదంలో మొత్తం 4 చనిపోయినట్టుగా తెలుస్తోంది. భారీ వర్షం పడుతున్న ఈ సమయంలో అక్కడ కంటైనర్ ఒక్కసారిగా బ్రేక్ డౌన్ అయ్యి ఆగిపోవడం, ఇమీడియట్ గా వెనక నుండి వస్తున్న కార్స్ కి సిగ్నల్ అందకపోవడంతో అదే వేగంతో వచ్చి ఢీకొనడంతో ఆ కార్ ఏ విధంగా నుజ్జునుజ్జైందో మనం విజువల్స్ లో చూస్తున్నాము. కంటైనర్ ని అదే స్పీడ్ తో వచ్చి గుద్దిన ఫస్ట్ కార్ ఏదైతే ఉందో వెనక నుండి వచ్చిన అన్ని కార్లు మళ్ళీ దాన్నే గుద్దడం వల్ల కంటైనర్ లోపలికి చొచ్చుకుపోయిన విజువల్స్ మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో 4 చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇక 25 మంది వరకు తీవ్ర గాయాల పాలైనట్టు తెలుస్తోంది. అయితే ఖోపలి సమీపంలో కొత్త సొరంగ మార్గం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. బ్రేక్ ఫెయిల్ అయ్యి హైవేపై ఆగిపోయింది ఆ కంటైనర్. అయితే వేగంతో వచ్చి ట్రక్ ను వెనక నుండి ఒక కార్ ఢీకొట్టింది. ఆ తర్వాత కొన్ని కార్స్ ఇతర వెహికల్స్ కూడా ఆ కార్ను ఢీకొట్టడంతో 5 కిలోమీటర్స్ మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆ విజువల్స్ ఒకసారి ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడండి. इथून नको तिकडूनच जाऊ दे. संकेत सगळे गाडी घे. एक मिनिट एकच लाईन चालू ठेवला पाहिजे. एक लाईन चालू एक लाईन चालू बघ नाही त्यासाठी निघेल का बघ. तिकडून घुसवला आहे. इथून नको तिकडूनच जाऊ दे. संकेत చూసారు కదా ఎంత భయానకరంగా ఉన్నాయో అక్కడ విజువల్స్. ముంబై పుణే రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివ సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అసలు ఇక్కడ సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చిందా? అక్కడ అప్డేట్స్ ఏంటి? ముంబై పుణే ఎక్స్ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వరుసగా 16 వాహనాలు ఒకదాని వెంబడి ఒకటి ఢీకొన్నాయి. ఈ వాహనాలు కూడా అన్ని కూడా నుజ్జునుజ్జాయి. కొన్ని కార్లు మరికొన్ని వాహనాలు అయితే నుజ్జునుజ్జునైనట్టుగా తెలుస్తోంది. 25 మంది వరకు కూడా తీవ్ర గాయాలై దీనిలో కొంతమంది మృత్యువాత పడినట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారికంగా తెలియాల్సింది. అంటే అనధికారికంగా కొంత సమాచారం అయితే అంటూ 4 చనిపోయారంటూ కూడా ఒక ప్రచారం జరుగుతున్నప్పటికీ దీనిపై ఎటువంటి క్లారిటీ లేదు. అయితే హైవేపై 5 కిలోమీటర్ల మేర వరకు ఈ యాక్సిడెంట్ వల్ల ట్రాఫిక్ జామ్ అయితే పూర్తిగా నిలిచిపోయింది. మొత్తం
ఖోపలి సమీపంలోని కొత్త సొరంగ మార్గం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. బ్రేక్ ఫెయిల్ అయ్యి హైవేపై ఒక కంటైనర్ ట్రక్ ఆగిపోవడంతో వెనుక నుంచి వేగంతో వచ్చిన మరో ట్రక్కు ఈ ట్రక్కును మరో వాహనం ఢీకొంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ఢీకొనడంతో ప్రజెంట్ అక్కడ భయానకంగా అక్కడ పరిస్థితి మారింది. ప్రమాద స్థలి వద్ద మాత్రం అంతా ఎక్కడికక్కడ చిందరవందరగా వాహనాలు ఒకదాని తర్వాత ఒకటి ముందు భాగం కొన్ని వెనుక భాగం అక్కడ ట్రక్కును కూడా మనం చూసిన ట్రక్కుకు ఆనుకుని ఉన్న ఒక వాహనం ఇలా 16 వాహనాలు ఒకదాని తర్వాత ఒకటి ఇక్కడ ప్రమాదం జరగడంతో 25 మంది వరకు కూడా గాయాలైనాయి అనేది ప్రధానంగా తెలుస్తోంది. మొత్తం నుజ్జునుజ్జైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ముందు భాగం వాహనం ముందు భాగం ఏదైతే ఉందో అక్కడ సొరంగం సమీపంలో మనం సొరంగం చూస్తున్నాం. ఆ సొరంగం దగ్గరలోనే ఈ వాహనాలని కూడా ట్రక్కు ఆగిపోవడంతో బ్రేక్ ఫెయిల్ అయి వాహనం ఆగిపోయిన నేపథ్యంలోనే ఒకదాని తర్వాత ఒకటి వెహికల్స్ వెళ్ళి ఢీకొనడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. అక్కడ సంఘటనా స్థలానికి చేస్తున్న సహాయక సిబ్బంది రెస్క్యూ టీం అంతా కూడా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి గల ప్రధాన కారణం ఈ బ్రేక్ ఫెయిల్ అయ్యి ఆగిపోయిన కంటైనర్ ట్రక్ వేగంగా వచ్చి మరొక వాహనం ఢీకొనడంతోనే ఈ ప్రమాదం చోటు చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఒక వాహనం ఆగిపోవడం, మరొక వాహనం వేగంగా వచ్చి ఢీకొనడం, దాని వెనుక వాహనాలు ఒకరి తర్వాత ఢీకొనడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే బ్రేక్స్ కంట్రోల్ కాకపోవడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్తున్నారు. అంటే దీంట్లో ఎంతమంది చనిపోయారనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. కానీ 25 మంది వరకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ కూడా సమీపంలోని ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ శివ. సిఎస్ మొత్తానికి ఇప్పటి వరకు 23 మందికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. వీళ్ళందరికీ కూడా ఇప్పటికే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వీళ్ళంతా కూడా ఇప్పటి వరకు 4 చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఘోరమైన ప్రమాదం అని చెప్పుకోవాలి మనం. సరిగ్గా కొత్త టనల్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైవే మీద ఒక ట్రక్ కంటైనర్ ఏదైతే ఉందో బ్రేక్స్ ఫెయిల్ అవ్వడం కారణంగా అక్కడ సడన్గా ఆగిపోవడం, వెనక నుండి వస్తున్న కార్ స్పీడ్ను కంట్రోల్ చేసుకోలేక ట్రక్ను ఢీకొట్టడం, ఆ వెనక నుండి వస్తున్న వెహికల్స్ ఒకదానికొకటి ఢీకొనుకోవడంతో అక్కడ ముందున్న కార్ అయితే పూర్తిగా నుజ్జునుజ్జైంది. మిగతా అన్ని కార్లు ఇతర వెహికల్స్ అన్నీ కూడా భారీగా అక్కడ దెబ్బతిన్నాయి. ఇక ఇప్పటికే 4 చనిపోయినట్టుగా తెలుస్తోంది. మొత్తం 16 మంది వరకు ఇప్పటి వరకు గాయాల పాలైనట్టుగా తెలుస్తోంది. సో ప్రెసెంట్ ఈ సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. ఒక్కదానికొకటి ఢీకొట్టుకొని ఇంత ఘోరమైన ప్రమాదం అక్కడ ముంబై పూణే రహదారిపై చోటు చేసుకుంది. इथून नको तिकडूनच जाऊ दे. इथून